హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. వెడ్నెస్డే ఈ పేరు వినగానే చాలా మంది లేడీస్ గుర్తొచ్చేది ₹1 ఐబ్రోస్. ఏంటి ₹1 ఐబ్రోస్ అని చాలా మందికి తెలుసు, కానీ తెలియని కొంతమందికి తెలుసుకోవాలి అంటే మాత్రం లుక్మి. ఈ సెలూన్ పేరు వినగానే ₹1 ఐబ్రోస్ వెడ్నెస్డే, థర్స్డే వచ్చేసరికి లేడీస్కి ఇవ్వగానే జెంట్స్కి ఇవ్వకుండా ఉంటారా అన్నట్టుగా జెంట్స్కి కూడా ఇచ్చేసారు థర్స్డే ఆఫర్. ఏ హెయిర్ కట్ అయినా ₹99కే. అసలు ఈ స్కీమ్స్ ఏంటండి బాబు, పండగ కనిపెట్టారా లేదంటే రెగ్యులర్గా ఉంటాయో తెలియదు కానీ. సో మనతో పాటు ఈ విషయాలన్నీ మాట్లాడడానికి లుక్స్మి మేనేజర్ గారు మనతో పాటు ఉన్నారు, జాహ్నవి గారు. ఆవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో ఇలాంటి సెలూన్ ఒకటి వచ్చింది అంటేనే ఆల్మోస్ట్ చాలా మంది సెలూన్స్ పెడుతూ ఉంటారు, మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. ఈ ఆఫర్స్ ఏంటి మేడం? ఇదేంటి అంటే ఏదో ఒక స్పెషల్ మనం మన కస్టమర్కి ఇవ్వాలి, అందరికీ గుర్తుండిపోయేలాగా, మనకి అసలు ఎలా ఉంటుంది ఏంటి అని తెలియడానికి, వాళ్ళంటూ రావాలి అని చెప్పి అందరిలో ఒక తాపత్రయం పెంచడానికి ఈ ₹1 ఐబ్రో అనమాట. సో దీనికి లిమిట్ ఏం పెట్టలేదు, టైం ఆఫర్ అని టైం లిమిట్ ఏం పెట్టలేదు. ఎవ్రీ వెడ్నెస్డే ఎవరు వచ్చినా కూడా ఐబ్రో ₹1కే చేస్తాం. ఇప్పటి వరకు చాలా మంది వచ్చే ఉంటారు కదా? ఇంచుమించు మనం 100+ చాలా మందికి చేసాం. ఇంచుమించు 5 weeks నుంచి చేస్తున్నాము. లాస్ట్ మంత్ 28th నవంబర్లో స్టార్ట్ చేసాం ఈ ఆఫర్. ఇప్పటికి ఎవ్రీ వెడ్నెస్డే మినిమం 30-33 మెంబర్స్కి చేస్తున్నాం ఎవ్రీ వీక్. ఎవ్రీ వీక్ రోజంతా ఒక 30 మెంబర్స్కి చేస్తూనే ఉంటారు. 30+. ఓ, అంటే ఈ ఆఫర్ చాలా మంది విన్న వాళ్ళకి మీ దగ్గరకు వచ్చి అంటే క్లారిఫై చేసుకోవడానికి ఎవరైనా వచ్చారా? నిజమా? ఫస్ట్ ఫోన్ కాల్స్ వచ్చాయండి, చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. అసలు నిజమా కాదా, మీరు వచ్చాక ఇంకేమైనా చేయించుకోమంటారా, లేకపోతే అసలు GST కూడా ఉంటుందా, ఇంకా ఏమైనా ఆఫర్ కట్టాలి? ₹1 GST. సో కంపల్సరీగా ₹1 GST కాదు కదా, మీరు ఏం సర్వీస్ కూడా చేయించుకోకర్లేదండి. మీరు వచ్చి చూసి చేయించుకొని ₹1 ఇచ్చి వెళ్ళిపోండి అని. ₹1 ఇచ్చేటప్పుడు కూడా చాలా మొహమాటంగా ఇచ్చేవారు అనమాట. నిజంగా ₹1 అసలు ఏమీ రాదు, అలాంటిది ₹1 ఇచ్చి ఐబ్రోస్ చేయించుకుంటున్నాం. చాలా మంది లేదండి ఒక ₹10 అయినా తీసుకోండి ప్లీజ్ అండి, ₹1 అంటే మాకు ఇవ్వలేకపోతున్నాం అనేవారు. లేదు మేడం, మేము ఆఫర్ పెట్టింది దాని గురించి, మీరు హ్యాపీ అనిపిస్తే మీరు వెళ్ళి ఇంకొక 2-3కి చెప్తారు కదా. సో మాకు ఈ పబ్లిసిటీతో పాటు మౌత్ పబ్లిసిటీ కూడా అవుతుంది అన్న ఇదిలో పెట్టామన్నమాట. సో కస్టమర్స్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ. వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవ్రీ వెడ్నెస్డే ప్రిపేర్ చేసుకుంటారు. వెడ్నెస్డే వస్తే అంతే కదా. ఇప్పుడు వెడ్నెస్డే వచ్చిందంటే అమ్మాయిలకి జనరల్ గా ఫేస్ లో కొంచెం గ్లో తెచ్చేది ఐబ్రోస్, ఆబ్వియస్ గా చెప్పుకోవాలి. సో అలాంటి ఐబ్రోస్ ₹1 చేస్తున్నారంటే ఎవరైనా సరే ఖచ్చితంగా వచ్చేస్తూ ఉంటారు. దట్టు ఏంటంటే ఇప్పుడు లేడీస్ కి ఆఫర్ పెట్టారు, బాగుంది. లేడీస్ తో పాటు సరే సమానంగా జెంట్స్ కూడా పెట్టేశారు. అవును మేడం, అంటే లేడీస్ ని తీసుకొచ్చేటప్పుడు జెంట్స్ ఖాళీగా ఉండేవారు, కూర్చునేవారు. జనరల్ గా జెంట్స్ అనేసరికి లేడీస్ అంత బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళకి ఉండేదల్లే హెయిర్ కట్, షేవ్, బియర్డ్ ట్రిమ్, అంతే. వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది దాని మీదే. అందుకు వాళ్ళకి కూడా జస్టిఫికేషన్ చెయ్యాలి అని చెప్పి ఏం చేయొచ్చు అని ఆలోచించామన్నమాట. ఎక్కువ హెయిర్ కట్, బియర్డ్ మీదే ఫోకస్ చేస్తారు. వీళ్ళు అక్కడ బ్యాలెన్స్ చేసిన ₹1 ఇక్కడ 99 పెట్టి వాళ్ళకి కూడా సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. సో బోత్ అమ్మాయితో పాటు వచ్చే అబ్బాయికి వాళ్ళిద్దరికి 100% చేసాము. అంటే ఇక్కడ అమ్మాయికి ఐబ్రోస్ అయిపోతాయి, అటు అబ్బాయికి హెయిర్ కట్, బియర్డ్ అయిపోతుంది. ₹99, ₹100 తీసుకొస్తే మీరు చక్కగా ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోవచ్చు అండి. లేదంటే కప్పులు అలా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా హ్యాపీగా రెడీ వెళ్ళిపోవచ్చు. దట్టు ఇక్కడ ఐబ్రోస్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఇంప్రెస్ అయింది ఏంటంటే అంబియన్స్ అండి. నిజంగా నేను చూసిన విధంగా అయితే అంబియన్స్ కూల్ అండ్ ప్లెజెంట్ గా ఉంది. ఏంటంటే ఎక్కడైనా మన సెలూన్స్కి వెళ్ళినప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి, చాలా అన్డిస్టర్బ్డ్ గా ఉంటది, కానీ ప్రతిదీ కూడా యూనిక్ గా డిజైన్ చేశారు. ఈ అంబియన్స్ విషయంలో సెలూన్ ఎంత యూనిక్ గా ఉండదని మీకు ఎవరికి చెప్పారు? మా మేనేజ్మెంట్ అండి, సార్ ఉన్నారు, అందరూ కూడా అది ఇందులో ప్రతి పార్ట్ కూడా అందరూ కలిసి ఒక మాట అనుకొని స్పెషల్గా ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెలూన్ అంటే ఏంటి, జనరల్గా మనం వెళ్ళేదే పీస్ఫుల్నెస్ కోసం. అంబియన్స్కి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళాక రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటారు ఎవరైనా. సెలూన్కి వెళ్ళాము అంటే కొంచెం రిలాక్స్ అవ్వాలి, హెడ్ మసాజ్తో రిలాక్స్ అవ్వాలి, రిలాక్సే కోరుకుంటారు. వచ్చిన వెంటనే వాళ్ళకి గందరగోళంగా ఎక్కడికక్కడ పోస్టర్లు లేకపోతే ఆఫర్లు. మేము అందుకే ఎక్కడ కూడా వాళ్ళు మీరు ఎక్కడ చూసినా ప్రైస్ కానీ టైం కానీ ఎక్కడ డిస్ప్లే ఉండదు. అంటే వాళ్ళు కంగారు పడకూడదు అనమాట, ఏంటి అని. వచ్చాక ప్లెజెంట్గా ఫస్ట్ దేవుని చూపించాము, అందరూ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు ఫొటోస్కి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను చాలా
చాలా ఆశ్చర్యపోయాను. అంటే చాలా బాగుంది, అంటే ఈ మొత్తం వచ్చి రాగానే ఎంట్రన్స్ కాబట్టి చాలా యూనిక్ గా కనిపించింది సెలూన్. ఫస్ట్ సర్వీస్ కన్నా ముందు సెల్ఫీలకి వెళ్ళిపోతారు అందరూ. సెల్ఫీ చేసుకున్న తర్వాతే సర్వీసులకి వస్తారు అనమాట. సర్వీస్ కి వచ్చాక ఇంకా హ్యాపీ, వచ్చిన తర్వాత ఒక సర్వీస్ వెళ్ళకూడదు, ఇంకా ఏదో చేయించుకోవాలి, ఇంకా ఏదో అండ్ ఎందుకంటే వైజాగ్ లో అందరికన్నా ప్రొఫెషనల్ సెలూన్స్ లో మీరు ఎక్కడ కంపేర్ చేసినా ది బెస్ట్ ప్రైస్. అది అందరికి బడ్జెట్ లో ఉండాలి. ఎస్పెషల్లీ వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ పర్టికులర్ క్లాస్ వాళ్ళే కాకుండా ఏ క్లాస్ నుంచి సి క్లాస్ వరకు అందరూ రావాలి మనకి. సో అండ్ దిస్ ఇస్ స్పెషల్లీ ట్రెడిషనల్ అండ్ కంప్లీట్లీ ఫ్యామిలీ సెలూన్. సో పిల్లల దగ్గర నుంచి మమ్మీ డాడీ పిల్లలు అందరూ వచ్చేయచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు సెలూన్స్ మీద కూడా కొంచెం రూమర్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది బయటికి రావడం, కొంతమంది వల్ల అంటే కొన్ని ఆల్రెడీ సెలూన్స్ వల్ల ఏంటి అంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడింది అనమాట. సో అందు గురించి మేము స్పెషల్ గా తెలియచేసేది ఏంటి అంటే ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ సెలూన్. వీ డోంట్ ఎంకరేజ్ ఎనీ అదర్ సర్వీసెస్ అండి. ఇది ఓన్లీ హెయిర్ అండ్ స్కిన్ ఇస్తాము, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అన్ని సర్వీసెస్ ఇస్తున్నాం, కానీ మిగతా ఏమి మనం అనుకున్నాం. అందుకే హ్యాపీగా ఫాదర్ మదర్ పిల్లలు కలిసి వచ్చి వెళ్ళిపోవచ్చు. 1 రూపీకి మమ్మీ ఐబ్రోస్ చేపించేసుకుంటే 99 కి డాడీ ఏమో బియర్డ్ హెయిర్ చేపించుకుంటున్నారు. పిల్లలకి టీవీ కూడా ఇచ్చేస్తాం, టీవీ ఇచ్చేసారు. దట్టు ఏంటంటే వాళ్ళ హెయిర్ కట్స్ కూడా బేసిక్స్ 150 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది బేసిక్ హెయిర్ కట్. చాలా ప్లెజెంట్ గా ఎవరి ఫ్యామిలీ వచ్చి కూడా అలా వర్క్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. 15 to 20 మినిట్స్ లో అయిపోద్ది. అండ్ దట్టు ఇంకో విషయం మీతో చెప్పాలి అనుకుంటే మాత్రం ఇక్కడ రాగానే ఇన్వైట్ చేసే పద్ధతి అయితే చాలా బాగుందండి. ఎలాంటి పర్సన్ అయినా వచ్చి ప్లెజెంట్ గా, అంటే ఇంటికి వెళ్ళగానే హస్బెండ్ కోరుకుంటారు కదా వాటర్ ఇవ్వాలి, ప్లెజెంట్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. బేసిక్ గా ఫ్యామిలీస్ లో గొడవ అయ్యేది కూడా దాని గురించి, వచ్చినండి ఏంటి గొడవ ఆడుతున్నా గై అని. అలా కాదు, వచ్చినండి నవ్వుతో ఒక ప్లెజెంట్ స్మైల్ తోని వాటర్ తాగుతారా, కూర్చోండి అని అంత ప్లెజెంట్ గా చెప్తుంటే చాలు, ఎంతసేపు అయినా కూర్చుని అనిపించేస్తుంది అనమాట. కస్టమర్ కూడా మాకు అంటే ఇంతసేపు కూర్చోబెట్టారనో లేకపోతే వెయిటింగ్ ఉండిపోయిందనో లేకపోతే హ్యాపీగా, ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేసినంతసేపు మనం వాళ్ళని ఖాళీగా వదలం. కంపల్సరీగా టీవీ ఆప్షన్ ఇస్తాం, లేకపోతే ఇంకేమైనా కావాలండి వైఫై ఆప్షన్ ఉంది, టీ కాఫీ మనం కాంప్లిమెంటరీ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. వాళ్ళకే వదిలేస్తాం డెసిషన్. వాళ్ళు కాఫీ అయినా టీ అయినా, లేదు మాకు జ్యూస్ కావాలన్నా కూడా మనం పంపించి తీసుకొని తెప్పిస్తాం అన్నమాట. వాటర్ బాటిల్ తో సహా అన్ని ఇస్తాం మేడం. 1 రూపీకి జ్యూస్ ఇస్తారంటబ్బా. యాక్చువల్గా ఇందులో చిన్నది ఏంటి అంటే లాజిక్, మనం బయట డిజిటల్ మార్కెటింగ్ అని లేకపోతే అంటే పాంప్లెట్స్ అని చాలా హోర్డింగ్స్ అని పెద్దగా మనం మార్కెటింగ్ చేస్తూ ఉంటాం, పబ్లిసిటీ చేయాలి అని అనుకుంటాం. మేమేంటి అంటే ఆ రూట్ లో వెళ్ళకుండా ఆ డబ్బులే మనం కస్టమర్ కి మేము తిరిగి ఇచ్చేస్తున్నాం అనమాట. మీరు ఏం చేస్తూ ఉంటారు మేడం ఈ ఫీల్డ్ కి రాకముందు? ఈ ఫీల్డ్ కి రాకముందు నేను బేసికల్ గా ఇంగ్లీష్ లెక్చరర్ నండి. ఇంగ్లీష్ మేడం అంట. నేను ఇంగ్లీష్ లెక్చరర్ నండి. నేను స్కూల్స్ కాలేజెస్ చాలా చేశాను. నేను MA BEd చేశాను. నా డ్రీమ్ వచ్చి PhD చేయాలి అని చెప్పి. సో ఫర్ టైం బీయింగ్ కరోనా తర్వాత అందరం చాలా పాఠాలు నేర్చుకున్నాం కదా, టీచర్లు కూడా నేర్చుకున్నాం అనమాట కరోనాలోనే. అందుకు పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఎస్పెషల్లీ ఇది వచ్చి మా కమ్యూనిటీ అండి, బిజినెస్ కూడా కంప్లీట్లీ కమ్యూనిటీ. కాకపోతే ఇప్పుడు దాకా ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ కమ్యూనిటీలో లేము. దో వీఆర్ ఇన్ టు దిస్ కమ్యూనిటీ, బట్ ఎవరు వర్క్ పరంగా లేము. అండ్ దట్టు నాకేంటి అంటే ఈ కమ్యూనిటీని కొంతమంది సొసైటీలో చిన్న డీగ్రేడ్ చేస్తూ ఉంటారు అన్న ఒక ఇది ఉంది ఆ మనుషులకు కానీ, లేకపోతే ఆ కమ్యూనిటీ అనగానే కొంచెం అలా దూరం పెట్టడం కానీ చాలా చిన్న చూపు ఉంది కొంచెం. అలాంటిది ఏం లేకుండా ప్రతి ఒక్కరు ఈక్వల్ టు లైఫ్, అంటే వాళ్ళు కంప్లీట్గా అందరూ కూడా ఈక్వల్గా ఉండాలి. యాజ్ అ టీచర్ నేను అలా చెప్తూ ఉంటాను, అందరూ ఈక్వల్గా ఉండాలి అని చెప్పి. కానీ ఇంకా చిన్న సొసైటీలో కొంతమంది ఉండిపోయారు కదా, వాళ్ళు అలా కాకుండా కమ్యూనిటీని మేము ఇది చేయాలి అని చెప్పి అందరం టుగెదర్గా ఈ ఫస్ట్ ఫుట్ అనేది వేసామన్నమాట. ఆల్రెడీ అనకాపల్లిలో కూడా బ్రాంచ్ ఉంది, అది 7 years అయిందండి. ఇది 2 years అయింది. నిజంగా 2 years లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా అంటే చాలా. అవును మేడం. ఎస్, ఇంత సౌమ్యంగా ఉన్న, అంటే ఇంత కామ్గా ఉన్న ఇంగ్లీష్ టీచర్ గారు పిల్లల్ని అసలు కొడతారా నాకు డౌట్ వస్తుంది అనమాట. నాకు చిన్నప్పుడు ఏంటంటే మా ఇంగ్లీష్ మేడం చూస్తే చాలా భయం వేసేది నాకు. ఆవిడ రాగానే ఏదో గంభీరంగా ఉండేవారు అనమాట. ఆవిడ రాగానే చాలా ఇంప్రెషన్ ఉండేది. సో కొడతారేమో పిల్లల్ని, మీరు కొడతారా? అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ సెలూన్ స్టార్ట్ చేయడానికి బేసిక్ ఫౌండేషన్ వేసినప్పటి నుంచి నాకు ఈ రోజు వరకు మా స్టూడెంట్స్ పెద్ద సపోర్ట్ అండి.
స్టూడెంట్స్ కూడా అలాగే సపోర్ట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఎవరు కూడా లేదురా మేడం ఉన్నారు, మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి, మనం సండే వస్తే హాలిడే వస్తే మా మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా పిల్లలు ఏంటి అంటే ఇంకా టీచింగ్ నేను ఒకటి ఇటు చూసుకుంటూ కూడా నేను నా ప్రొఫెషన్ కూడా జస్టిఫికేషన్ చేయాలి కాబట్టి ట్యూషన్స్ కూడా చెప్తూ ఉంటాను. కూడా మేనేజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇప్పుడు ఎట్లాంటి సర్వీసెస్ అందిస్తున్నారు, మనం ఏం చెప్పించుకుంటున్నామో చూద్దాం పదండి. సో ఎలాంటి హెయిర్కైనా మంచి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తున్నారు. అండ్ అలానే మీ హెయిర్ ఎంతవరకు డ్యామేజ్ అయిందో చెక్ చేసి మరి ఈ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది, అట్లనే ఫేస్కి ఇదైతే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. లేదు మాకు ఇట్లాంటి ట్రీట్మెంట్సే కావాలంటే మీ సజెషన్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళ సజెషన్స్ వరకు యాడ్ చేసి మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు మన యూనిసెక్స్ వాళ్ళు. అలానే మంచి రిజల్ట్ కూడా ఇస్తున్నారనమాట. ఆల్మోస్ట్ నా హెయిర్ చూసుకుంటే రీసెట్ చేశారు. అండ్ అలానే నాకు ఎలాంటి ట్రీట్మెంట్ సెట్ అవుతుందో సజెషన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్ మాత్రం అస్సలు వదులుకోకండి. అండ్ అలానే ఇంకొక విషయం చెప్పాలంటే ఫెస్టివల్స్కి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి. సో దాన్ని గ్రాప్ చేసుకోవాలన్నా మంచి లుక్తో ఫెస్టివల్కి రెడీగా ఉండాలన్నా సరే ఖచ్చితంగా యూనిసెక్స్ సెలూన్కి రావాల్సిందే. మీ అందమైన లుక్ని ఇంకా మార్చుకోవాల్సిందే. అండ్ దీని అడ్రస్ వచ్చేసరికి గురుద్వారా అండ్ కిన్నెరమస్ ఆపోజిట్లోనే ఉంది, 4th ఫ్లోర్లో ఉందన్నమాట. ఎవరైనా వచ్చేటప్పుడు ఈజీగా కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సర్వీస్ అయితే టాప్ నాచ్ ఉంది, ఖచ్చితంగా గ్రాప్ చేసుకోవాల్సిందే.